హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డే ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. చూడకపోతే అది చూసినండి. నేను చెప్పేది క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ పృథ్వీ ఎలిమినేటెడ్, తేజ ఎలిమినేటెడ్ వీడియోస్ కూడా చిన్నగా చేసేసాను. అవి కూడా ఏంటి కారణాలు ఎలా అనేది కూడా అనలైజ్ చేశాను. చిన్నగానే చేశాను. అవి కూడా చూడండి నచ్చితే కనుక. సో నేను ఒకటి చెప్పాను మీకు, కానీ నాలాంటి చిన్న చిన్న ఏం చూస్తారులే మీరు. కానీ ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడింది అని నేను చెప్పాను. ఆ రోజు వీడియో కూడా చేశాను. నేను ప్రూఫ్స్ కూడా పెట్టాను థంబ్నెయిల్ పైన. అది ఎవరు చూడలేదు. ఎందుకంటే ప్రేరణ, నేను నైట్ రివ్యూలోనే ప్రేరణకి అన్యాయం జరిగిందని అందరూ పెట్టారు. కానీ నేను ప్రేరణకు అన్యాయం జరిగింది కాదు, ప్రేరణదే తప్పు, ప్రేరణనే ఫౌల్ గేమ్ ఆడిందని నేను పెట్టేశాను. థంబ్నెయిల్స్ పైన కూడా మన లాంటి వాళ్ళు ఎవరు చూస్తారు? పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఉన్నారు, మరి అంత దీక్షగా చూస్తారు. మరి ప్రేరణకు అన్యాయం జరిగిందని పెద్దోళ్ళు కూడా పెట్టేసిర్రు. నాకు అర్థమే కాదు, ప్రేరణకు అన్యాయం ఎక్కడ జరిగింది? ఆమె ఆ రోజు గౌతమ్ సెలెక్ట్ చేసుకున్న, చిన్న థ్యాంక్స్ కూడా చెప్పండి మనిషి. గౌతమ్ సెలెక్ట్ చేసుకుంటు కదా, గౌతమ్ ఫోర్త్ లో ఎందుకులే, నేను నాకు ఏది ఇచ్చినా ఓకే అన్నట్టుగా తీసుకొని వ్యక్తి ఆ రోజు గొడవ చేసింది. నేను మంచిగా ఆడినా, నేను కరెక్ట్ గా ఆడినా అని. వాళ్ళు నువ్వు రూల్స్ అతిక్రమించినందుకు నీకు బ్లాక్ స్టార్ ఇస్తున్నావు అని చెప్తే ఆ వచ్చిన వాళ్ళని ట్రోల్స్ చేసిర్రు. ప్రేరణకి అన్యాయం జరిగిందని చెప్పేసి అన్ని ఇన్స్టాలో వీడియోస్ వైరల్ చేసిర్రు. ఈరోజు నాకు సారే చూపించాడు కదా, అంటే నాకు సార్ చూపిస్తేనే నమ్ముతారా? వేరే ఎవరు చెప్పినా నమ్మరా జనాలు? పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా మద్దతుగా మాట్లాడుతున్నారు. అబ్బా లైక్ సోదిరెడ్డి వీళ్ళనే చెప్తున్నా. నేను గట్టిగా చెప్పేస్తా, ఏమైనా అనుకోండి నా గురించి. కానీ ఆయన ఇప్పుడు గౌతమ్ చిన్న మిస్టేక్ చెప్తే బ్రాడ్కాస్ట్ ఛానల్లో చెప్పేస్తాడు, సింపతి కోసం ఏడుస్తుండు గౌతమ్ అని. మరి నిఖిల్ చేసిన తప్పు ఒక్కటి పెట్టాడు అందులో. నిఖిల్ మరి రోహిణి అండ్ తేజ చెప్పిన మిస్టేక్స్, రోహిణి అండ్ అవినాష్ ఇద్దరు తేజ పేరు సెలెక్ట్ చేస్తే కంటెండర్ గా నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి కదా. నిఖిల్ ఒపీనియన్ చెప్పలేదు అంటే నిఖిల్ మనసులో ఒక పృథ్వీ ఉండే, గౌతమ్ లేడు. అంటే తన మనసులో గౌతమ్ అనే థాటే లేదు. బయటకు వచ్చాక పృథ్వీ చెప్తాడు. పృథ్వీ ఇంకా జెన్యున్ అనిపిస్తుంది చాలా వరకు. అబ్బాయి జెన్యున్, విష్ణు జెన్యున్ అనిపిస్తుంది అంతో ఇంతో నాకు తెలిసినంత వరకు. ఇవేమి పెట్టాడు ఆయన బ్రాడ్కాస్ట్ ఛానల్, ఇవేం పెట్టాడు ఆయన. ఓన్లీ గౌతమ్ మిస్టేక్సే పెట్టే ప్రయత్నం చేస్తాడు. నాకు కనిపించినంత వరకు న్యూట్రల్ రివ్యూస్ ఏమి ఉండదు, బయాస్డ్ రివ్యూస్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక పర్సన్ నచ్చింది అనుకో, ఆ పర్సన్ నిఖిలే గెలవాలి, నిఖిలే ఉండాలి అన్నట్టుగా. యూట్యూబ్ పోల్స్ లో అన్నిట్లలో నిఖిలే ఫస్ట్ ఏం లేడు. అన్ని పోల్స్ లలో నిఖిల్ గౌతమే ఉన్నాడు. అది చెప్పరు, నిఖిలే ఉన్నాడు అన్నట్టుగా చెప్పేస్తారు ఎవరైనా కూడా. నేను చెప్తున్నాను, నిన్న గౌతమ్ యాక్చువల్గా రియల్ గా ఏడ్చిండబ్బా. ఎందుకు అంటే అతనికి ఫ్రెండ్స్ అనుకున్న వ్యక్తి నుంచే అలాంటి మాట రావడం తీసుకోలేకపోయిండు. అది తీసుకోలేకపోయి ఏడ్చాడు. అది ఎపిసోడ్ వేయలేదు, ప్రేరణ గొడవ వేయలేదు ఎపిసోడ్ లో, గౌతమ్ వర్సెస్ తేజ గొడవ వేయలేదు. ప్లస్ ఆ అమ్మాయి ఎవరు రోహిణి వర్సెస్ ప్రేరణ ఆ గొడవ వేయలేదు, ఏ గొడవ వేయలేదు. యాక్చువల్ గా తేజ వర్సెస్ ప్రేరణలో నేను ప్రోమో చూసి చెప్పాను. ఎందుకంటే ఫుడ్ కి సంబంధించిన మిస్టేక్స్ 100% ప్రేరణే ఉంటాయి. కానీ అక్కడ తేజాది రాంగ్. ఎందుకంటే నాకు తర్వాత కొంచెం నేను బయటికి వెళ్ళా, నేను ఆ వీడియో చేయలేదు. ఖచ్చితంగా అక్కడ తేజాదే రాంగ్. తేజ నిన్న 100 మిస్టేక్ చేసిండు. వెళ్ళిపోనీకి రీజన్స్ అవే, తేజ వెళ్ళిపోనీకి రీజన్స్ అవే. బ్లండర్ మిస్టేక్స్ చేసిండు. పోయేమో కూడా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకోడు. అతనికి తెలుసు అతను వెళ్ళిపోతాడని. కావాలని కంటెంట్ కోసం గొడవని డ్రాగ్ చేశారు. కానీ అక్కడ గౌతమ్ బాధపడ్డాడు. అంటే నాకు సార్ కూడా అన్నప్పుడు బాధపడని వ్యక్తి ఇప్పుడు ఎందుకు బాధ? అరే బాధ ఎమోషనల్, అది సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. అప్పుడు అన్నప్పుడు రాలేదు, ఇప్పుడు అన్నప్పుడు అంటే ఇతనికి మనసు గుచ్చుకుంది. సొంత ఫ్రెండ్ అనుకున్నోడే నీలప్ప నిందలు వేస్తుండే అక్కడ. నువ్వు ప్రేరణ, నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, నువ్వు ప్రేరణ అని కావాలని సెలెక్ట్ చేసుకున్నావు, నన్ను సెలెక్ట్ చేసుకోలేదు. ఫస్ట్ నుంచి గౌతమ్ చెప్పేది అదే, నేను సోలో గేమ్, నేను సోలో ఆడతా, నాకెవరు హెల్ప్ చేయకుండా మీరు నాకు నేను మీకు చేయను. నాకు అనిపిస్తే చేస్తా, అనిపించకపోతే నేను చేయను. బ్లండర్ అపనిందలు అన్ని వేస్తుంటే ఎట్లా? అందుకే అతనికి బాధ అనిపించింది. అరే అది ఒక్కరోజు బాధ కాదు, అది బాధ అనేది ఎట్లా బయటకు వస్తుంది చెప్పాలా? నేను అన్ని మాటలు తీసుకొని ఒక్కటిసారి మన మనసు అనేది పగిలిపోతుంది, అప్పుడు బయటకు వస్తుంది. అంతే కనుక సింపతి కోసం ఏడుస్తుండా ఇవన్నీ స్ప్రెడ్ చేస్తుర్రు. అది చాలా రాంగ్ నాకు తెలిసినంత వరకు. నీకు అనిపించింది, నువ్వు చెప్పట్లేదు. అక్కడ కావాలని ఒక వ్యక్తిని బ్యాడ్ చేస్తున్నావు. చిన్న పాయింట్ గౌతమ్ నుంచి దొరికితే చాలు అది నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిపించింది నాకైతే. పక్కా అనిపిస్తుంది, నాకే కాదు చాలా మందికి అనిపిస్తుంది.
సో మనం ప్రోమోలోకి వెళ్ళిపోదాము. ప్రేరణది మొత్తం గౌతమ్ చెప్పాడు. బ్లాక్ స్టార్ ఎవరికి ఇస్తున్నాం అంటే ప్రేరణకి సార్, ఎందుకంటే గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చిన్న మిస్టేక్ ఉంటేనే అమ్మాయికి బ్లాక్ స్టార్ ఇచ్చారు, కానీ ఈమె అనవసరంగా వాళ్ళ మీద రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళకు ఇది చేసినందుకు బ్లాక్ స్టార్ అని చెప్పేస్తాడు. తర్వాత ప్రేరణ నువ్వేమనుకుంటే నేను బాగా ఆడిస్తారంట, వీడియో వేసి చూపిస్తాడు. అలా అయినా వాళ్ళు నిన్ను అందుకున్నా కూడా సైడ్కి వెళ్ళిపోతుంది. అక్కడ క్లియర్ గా చెప్పారు కదా నువ్వు క్యాచ్ పట్టద్దు అని. క్యాచ్ పట్టింది, మిస్టేక్ కదా, అదే చెప్పారు ఆ రోజు వచ్చి సంచాలక్స్. వాళ్ళ మీద కూడా వేసుకున్నారు ట్రోల్స్. పాపం ఏదో ఒక రోజు వచ్చిపోయినందుకు వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చేశారు అది. తర్వాత రోహిణిని అడుగుతా, నిఖిల్ కూడా ఇక్కడ సేఫ్ గేమ్. నువ్వు ఎవరికి బ్లాక్, నేను ఎవరికి నిఖిల్ ఇక్కడ కూడా సేఫ్ గేమేనా అని అన్నాడు. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన, 100% సేఫ్ గేమర్ ఆయన ఒపీనియన్స్ ఎప్పుడు బయటకు చెప్పడు. ఆయన ఎప్పుడు అంతే ఒక ముసుగులో ఒక ముసుగు వేసుకొని ఆడుతున్నాడు. అబ్బా క్లియర్ గా విన్నర్ అవ్వడానికి అనర్హుడు అనిపిస్తుంది నాకు. టాస్క్లు ఆడితేనే కాదు, ఒక వ్యక్తికి మద్దతుగా ఎక్కడ నిలబడలేదు, టాస్క్లు ఆడడం తప్ప ఇంకెక్కడ చేసిండు. పృథ్వీ అన్న నిఖిల్తో ఎవరైనా ఓట్లాడుతుంటే అక్కడ వచ్చి ఆగుతాడు, అక్కడ నిలబడతాడు పృథ్వీ. ఎవరితోనైనా ఇష్యూ అయితే పృథ్వీ ఎక్కడైనా నిలబడ్డా, ఒక అక్క అన్న విషయం ఎందుకు అంటే అక్కడ గౌతమ్ని బ్యాడ్ చేద్దామని యష్మికి అండగా నిల్చున్నాడు తప్ప ఎక్కడా ఇది నువ్వు లవ్ చేయకు నన్ను, నేను ఇట్లనే ఉంటాను ఆడ చెప్పలేదు. ఎవరి కోసం మద్దతుగా నిల్చోలేదు, ఎవరికి మోటివేషన్ చేయలేదు. ఎక్కడ చేసిండా అబ్బా మోటివేషన్? ఎక్కడైనా చేసిండా? ఎవరైనా లోలో ఉంటే వాళ్ళకు ఇట్లా కాదు అట్లా అని చెప్పిండా, పోయి హక్ చేసుకుంటాడు అంతే. ఏం అక్కడ చేసేది ఏముండదు, పీకేది ఏముండదు. అట్లా నాకు తెలిసినంత వరకు 100% ఆయన జెన్యున్ కానే కాదు. నేను బల్లగుద్దు చెప్తా. నేను అందరి రివ్యూవర్స్ నిఖిల్ మంచోడని చెప్పని నేనైతే కాదనే అంట. పక్క మాస్క్ వేసుకొని ఆడుతుండు, క్లాసిక్ మనిషి. ఏదో పై టాస్క్ లోకి వచ్చేసరికి పీకలు పడతాడు, కొట్టేస్తాడు, తన్నేస్తాడు. బీన్ బ్యాగ్ టాస్క్ లో కిక్కులు ఇస్తున్నాడు. కిక్కులు ఆడ అవినాష్ కు తలిగింది, కింద పడ్డాడు. బొండికాయ పట్టిండు గౌతమ్ది. అవినాష్ కి కిక్కులు ఇచ్చాడు, మణికంఠాన్ని కింద పడేసిండు, ఆడవాళ్ళని గుంజి పెట్టిండు. ఇతనా సాఫ్ట్ పర్సన్? ఇతనా? మీకు ఎవరికి అర్థం కావట్లేదా? చూసేటోళ్ళంతా పిచ్చోళ్ళ, మర్చిపోతుర్రా ఎప్పటికప్పుడు? నాకు అసలు నిఖిల్ గురించి మాట్లాడంటే చాలా ఉంటాయి నా దగ్గర మాటలు. 100% విన్నర్ కన్నాసుడు. కానీ పెద్ద రివ్యూర్స్ మాత్రం వాళ్ళు చెప్పిందే జనాలు వింటారు కదా. సో అతనే విన్నర్ మెటీరియల్. ఇది మాస్క్ వేసుకున్నాడు. బ్లాక్ స్టార్ ఎవరికి ఇస్తుంటే ఎవరికి అమాయకుడు, సత్యపూస, శుద్ధ పూస. తర్వాత రోహిణిని లేపుతాడు. పృథ్వీ ఆడిండు మరి అండ్ గౌతమ్ ఆడిండు అని అంటాడు. అనగానే నన్ను పృథ్వీకి ఇద్దామనుకుంటున్నా అని చెప్తుంది. సో పృథ్వీకి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేస్తే అక్కడ ఏంటి రీజన్ అంటే తనతో నేను ఆడలేనని నన్ను చులకన చేశాడు అంటే పృథ్వీకి అక్కడ కూడా కోపం వస్తుంటది. నేను ఆడలేదు నన్ను అన్నావు కదా, నేను నీతో ఆడలేను అని అన్నావు కదా నన్ను అన్నట్టుగా చెప్తాడు. చెప్పగానే అక్కడ పృథ్వీ కోపం వస్తుంది. మరి గౌతమ్ కూడా ఆడిండు కదా అన్నట్టుగా అంటాడు. సో ఏదో ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. వీడియో ఇది ఇంతవరకే. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను.